వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వంపై ఉద్యమం చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. 3 సంవత్సరాల నుంచి పే రివిజన్ జరగకపోవడం, పే కమిషన్ను నియమించకపోవడం, ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలు చెల్లించకపోవడం వంటి కారణాలను ఉద్యోగులు చూపిస్తూ దీనిపై జేఏసీ అమరావతి ప్రత్యేక ఉద్యమాన్ని చేపట్టేందుకు నిర్ణయం తీసుకుంది. 2023 జూలై 1వ తేదీ నుంచి 2026 జూలై 1వ తేదీ నాటికి కరెక్ట్గా 3 సంవత్సరాల కాలం గడిచింది. పే రివిజన్ జరగలేదు, పే కమిషన్ కొత్తది నియామకం జరగలేదు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పిఆర్సి కమిషన్ సభ్యులందరూ రాజీనామాలు చేసి వెళ్ళిపోయారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పే కమిషన్ను నియమిస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయినా హామీ అమలు జరగలేదని చెప్పేసి అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఇప్పటికే చాలాసార్లు ప్రెస్ మీట్లలో చెప్పారు, ఆందోళన కార్యక్రమాలలో చెప్పారు. ముఖ్యమంత్రిని 2025 అక్టోబర్లో ఉద్యోగ సంఘాలు కలిసినప్పుడు తప్పనిసరిగా మీరు అడిగిన డిమాండ్లన్నీ తీరుస్తామని చెప్పేసి హామీ ఇచ్చినా ఇంతవరకు అమలు జరగలేదు. కాబట్టి ఇక ఆందోళన బాట పట్టక తప్పదు. ఆందోళన కార్యక్రమాన్ని ఇప్పటికే గత నెల నుంచి అమరావతి జేఏసీ దశల వారీగా నిర్వహించడం మొదలుపెట్టింది. ఆంధ్రప్రదేశ్లో 6 లక్షల మంది పర్మనెంట్ ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళందరికీ రావాల్సినటువంటి గ్రాట్యుటీ వ్యవహారంలో కానీ, డిఏలో కానీ, పిఎఫ్లో కానీ, ఇంకా ఇతర అలవెన్సుల్లో కానీ భారీ తేడాలు ఈ 3 సంవత్సరాలలో చోటు చేసుకునే అవకాశం ఉంది. లెక్కలు వేస్తే ఎవరికి ఎంత రావాలనో తేలుతుంది. ఈ లెక్కలు వేసి ఏ ఉద్యోగికి ఎంత రావాలనో, ప్రభుత్వం ఎంత బకాయి ఉందో, దేని కింద ఎంత బకాయి ఉందో పే స్లిప్పులో స్పష్టంగా చూపించాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఇప్పటికీ ఈ విషయం మీద ఏది తేల్చకపోవడం, ఏమీ చెప్పకపోవడం, అప్పుడప్పుడు సమావేశాలు పెట్టి సమావేశాలలో ఖచ్చితంగా మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం జరుగుతుంది తప్ప ఆ సమస్యల పరిష్కారానికి కఠిన చర్యలు తీసుకోవట్లేదు, ముందడుగు వేయడం లేదని చెప్పేసి ఉద్యోగ సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఇక ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో రొయ్యల రైతుల సమస్యలు ఇప్పటికే యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి వీళ్ళ సమస్యలు చెబితే ఎక్కడ బాధపడాల్సి వస్తుందో అని చెప్పేసి కొంతకాలము ఓపిక పెట్టారు. అయితే ఇటీవల కాలంలో ఆ ఓపిక నశించింది. దానికి ప్రధాన కారణం ఫీడ్ ధరలను కంపెనీలు పెంచటం. ఫీడ్ ధరలను కంపెనీలు పెంచటాన్ని వ్యతిరేకిస్తూ రొయ్యలను రోడ్ల మీద పోసి 2 గోదావరి జిల్లాలలో తీవ్రమైన ఆందోళన చేశారు, ర్యాలీలు చేశారు. భీమవరం ఆ ప్రాంతంలో ర్యాలీలు, ధర్నాలు కూడా చేశారు. అయినా ప్రభుత్వం నుంచి ప్రతిస్పందన సరిగ్గా లేదు అనే విమర్శలు ఉన్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అప్పుడప్పుడు సమీక్షలు పెట్టి ఫీడ్ కంపెనీల వాళ్ళను పిలిపించి ప్రత్యేకంగా సమావేశాలు పెట్టి ధరలు తగ్గించాలని కోరారు. అయినా వాళ్ళు పట్టించుకోలేదు. దీంతో సమస్య ముఖ్యమంత్రి వద్దకు చేరింది. ముఖ్యమంత్రి ఫీడ్ కంపెనీల ప్రతినిధులతో, అట్లాగనే రొయ్యల రైతులతో, వ్యాపారులతో ప్రత్యేకంగా మాట్లాడి ఫీడ్ ధరను కేజీకి 4 రూపాయలు తగ్గించాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రభుత్వానికి ఈ ఫీడ్ కంపెనీలపై నియంత్రణ లేదు. అందువల్ల ఫీడ్ కంపెనీల వాళ్ళు ముఖ్యమంత్రి చెప్పినా వినకుండా, ఆయన ఆదేశాలను పట్టించుకోకుండా ఉన్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యమంత్రి 4 రూపాయలు తగ్గించమంటే 2 రూపాయలు మాత్రమే కొన్ని కంపెనీలు తగ్గించినాయి, కొన్ని కంపెనీలు అసలు ధరలు తగ్గించలేదు. దీంతో మళ్ళీ రొయ్యల రైతులు ఆందోళన పదం పట్టారు. ఇప్పుడు వెనామీ రొయ్యలు 100 కౌంటు నిజానికి గతంలో 275 రూపాయల వరకు పలికినాయి. అయితే ఇప్పుడు కేజీ ధర 200
రూ. 25 నుంచి రూ. 235 లోపు మాత్రమే కొనుగోలు జరుగుతూ ఉంది. ఫీడ్ ధర సగానికి సగం ఖర్చు అవుతుందని రైతులు వాపోతున్నారు. అంటే రూ. 275 మేము కేజీ రొయ్యలు అమ్మితే అందులో సగము ధర సగము ఖర్చు ఫీడ్ కొనుగోలుకే పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఫీడ్ ధరలు తగ్గించాలని వాళ్ళు కోరుతున్నారు. రొయ్యల రైతులకు ధరలు నిర్ణయించే అధికారం లేకుండా పోవడం కూడా ప్రధానమైనటువంటి సమస్య. ధరలను నిర్ణయించే అధికారం ఇక్కడ వ్యాపారులకు మాత్రమే ఉంది. వాళ్ళు చెప్పినంతకే రైతులు అమ్ముకోవాలి, లేకపోతే ఇవి మూసేసి వెళ్ళిపోవాలి. వీళ్ళు ఇప్పుడు రొయ్యల రైతులు క్రాప్ హాలిడే ప్రకటించడానికి కూడా ఒక నిర్ణయం తీసుకొని త్వరలోనే ప్రభుత్వానికి ప్రకటించి చెబుదామని చెప్పేసి అనుకుంటున్నారు. ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్లో సుమారు 3 లక్షల మంది ప్రత్యక్షంగా రొయ్యల రైతులు ఉన్నారు. వీళ్లపై పరోక్షంగా ఆధారపడి బతికేవాళ్ళు 10 లక్షల మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి సుమారు 70% రొయ్యలు విదేశాలకు కానీ స్వదేశానికి కానీ ఎగుమతులు జరుగుతూ ఉన్నాయి, అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇంత పెద్ద వ్యాపారమైనటువంటి రొయ్యలు రైతులు అన్యాయానికి గురవుతుంటే సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వము ఎందుకు తగిన శ్రద్ధ చూపడం లేదు? కేంద్రానికి ఒక లేఖ రాసి లేదు ఆ కంపెనీల వాళ్ళని పిలిపించి మాట్లాడేసేసి పంపిస్తే సరిపోతుందా? వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు వ్యవసాయ శాఖ మంత్రి ఎందుకు ఎనికిడితిబడి సమస్యను పరిష్కారం అయ్యేంత వరకు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రొయ్యల రైతుల నుంచి తీవ్ర స్థాయిలో వెలువడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మరొక ప్రధానమైనటువంటి కంపెనీ రాబోతోంది. అది కుప్పం నియోజకవర్గంలో పెట్టబోతున్నారు. గుడుంపల్లె మండలం పల్లెపోగు గ్రామంలో ఈ కంపెనీ రాబోతోంది. అడిదాస్ గ్రూపుకు చెందినటువంటి ఈ కంపెనీ ఫుట్వేర్ ఇండస్ట్రీలో పెద్ద కంపెనీగా పేరు సంపాదించింది. ఈ కంపెనీ పెట్టుబడి 885 కోట్లు అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రకటించారు. నిజానికి ఈ కంపెనీ తమిళనాడులోని తుత్తుకూడిలో పెట్టడానికి కంపెనీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి మేము కావాల్సిన రాయితీలన్నీ మీకు ఇస్తాము, కంపెనీని మా కుప్పం నియోజకవర్గంలోనే ఏర్పాటు చేయండి, మీకు ప్రభుత్వ రాయితీలే కాకుండా ఇంకా ఏమైనా సౌకర్యాలు కల్పించాలంటే కల్పిస్తాము, మేము ప్రభుత్వం తరపున ఒక 100 ఎకరాల భూమిని కేటాయిస్తున్నామని చెప్పడంతో ఆ కంపెనీ యాజమాన్యం మొగ్గు చూపి ఏపీలో కుప్పం నియోజకవర్గంలో ఈ కంపెనీ పెట్టడానికి నిర్ణయం తీసుకుంది. సుమారు 17,000 మంది కార్మికులకు ఉపాధి దొరుకుతుందని చెప్పేసి కంపెనీ యాజమాన్యం చెబుతోంది. ఒక గొప్ప కంపెనీ కుప్పం నియోజకవర్గంలో రాబోతుంది అని చెప్పేసి చెప్పొచ్చు.